హిందూ పురాణాల ప్రకారం నాగలోకం లేదా పాతాళం అనేది భూమికి దిగువన ఉండే ఒక అదృశ్య దివ్య ప్రపంచం. ఇది రత్నాలు, బంగారంతో నిండిన మాయా ప్రపంచం అని, ఇక్కడ నాగులు అత్యంత నాగరికతతో దివ్యమైన సంపదలతో జీవిస్తారని నమ్ముతారు. ఉత్తరాఖండ్లోని పాతాళ భువనేశ్వర్ గుహలు మరియు హర్యానాలోని కురుక్షేత్రం సమీపంలో గల నరకతారి సరస్సు నాగలోకానికి మార్గాలు అని పురాణ కథనాలు చెప్తున్నాయి. ఈ గుహలకు చేరుకోవాలంటే ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ నుండి 80 కిలోమీటర్ల దూరంలో పాతాళ్ భువనేశ్వర్ ఉంది. ఇక్కడే ఆ గుహలు ఉన్నాయి. ఇందులోనే శేషనాగుతో ముడిపడి ఉన్న రహస్యం దాగుంది. ఇదంతా మన దగ్గరి నాగుల చరిత్ర. కానీ బ్రెజిల్లో ఒక దీవి మొత్తం పాములమయమే. ఇది చాలా చిన్న దీవి అయినా లక్షల సర్పాలున్నాయి. వాటిలో చాలా వరకు విషపూరితమైనవే. అందువల్ల అక్కడికి వెళ్లిన వారు ప్రాణాలతో తిరిగి వస్తారనే గ్యారంటీ లేదు. ఆ దీవిలోకి వెళ్ళాక పాము కాటేస్తే అక్కడి నుంచి బ్రెజిల్లోకి వచ్చేలోపే చనిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. కొన్ని వేల సంవత్సరాల కిందట ఈ భూమిపై మంచు యుగం ఉండేది. సముద్రాలు కూడా మంచుతో ఉండేవి. అలాంటి సమయంలో ఆహారం కోసం పాములు ఈ దీవిలోకి వెళ్ళాయి. ఆ తర్వాత మంచు కరిగి మామూలు పరిస్థితులు వచ్చాయి. సముద్ర మట్టాలు పెరిగాయి. కానీ దీవికి వెళ్లిన పాములు సముద్రంలోకి వచ్చేందుకు ఇష్టపడలేదు. దాంతో మిగతా ప్రపంచంతో వాటికి సంబంధాలు తెగిపోయాయి. అలా తరాలుగా ఆ పాములు అక్కడే జీవిస్తున్నాయి. కాటు వేస్తాయేమో అనే భయంతో మనలో కొంతమంది పాముల్ని చంపేస్తూ ఉంటారు. అందువల్ల కనీసం ఆ దీవిలోనైనా పాములకు రక్షణ ఉండాలని బ్రెజిల్ ప్రభుత్వం భావించింది. అందువల్ల అక్కడికి ఎవరు వెళ్ళకూడదని డిసైడ్ చేసింది. అంటే మనుషులకు ఏదో అవుతుందని కాదు, పాములకు హాని జరుగుతుందని ఈ నిర్ణయం తీసుకుంది. అఫ్కోర్స్ మనుషులకు ప్రమాదమే. ప్రపంచంలో ఎలాంటి టూరిస్టులకైనా ఆ దీవిపై అడుగుపెట్టే ఛాన్సే లేదు. బ్రెజిల్కి చెందిన నౌకాదళ అధికారులు కొంతమంది ఎంపిక చేసిన పరిశోధకులకు మాత్రం ఆ దీవికి వెళ్లేందుకు అనుమతి ఉందని తెలిసిందే. అయితే 1909 నుంచి 1920 మధ్య కొంతమంది ఆ దీవిలో జీవించేవారు. వాళ్ళు అక్కడి లైట్ హౌస్ పనిచేసేలా చేసేవారు. అక్కడికి ఏ నౌకలు రాకుండా ఉండేందుకే ఆ లైట్ హౌస్ ఏర్పాటు చేశారు. కాలక్రమంలో లైట్ హౌస్తో పని లేకుండా కూడా నౌకలు వెళ్లేందుకు అవకాశాలు రావడంతో లైట్ హౌస్ని పూర్తిగా మూసేశారు. ఇప్పుడైతే పర్మిషన్ తీసుకొని ఆ దీవికి వెళ్లాలన్నా వెంట ఖచ్చితంగా డాక్టర్ ఉండాల్సిందే. లేకపోతే ఏదో ఒక పాము కాటుకు గురై అక్కడే కన్ను మూయాల్సి ఉంటుంది.